దొరకగా ఉంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా నేను కోవూరు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ప్రజలకి అనేక రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల విషయంలో ఏ విధంగా నడుస్తుంది, వాళ్ళ హెల్త్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క పరిశుభ్రత కానివ్వండి, వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, విద్యార్థులైతే వాళ్ళకి చదువు పరిసరాలు, వాళ్ళకి ఉన్నటువంటి వసతులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి విద్య పెంచడంలో ఎలాంటి ప్రమాణాలు తీసుకుంటున్నారు, ఒక గ్రామ పంచాయతీలో వీధి లైట్లు కానివ్వండి, లేదా వాళ్ళ మౌలిక వసతులు అనండి, రోడ్లనండి, లేకపోతే నీటి వసతి అనండి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి గ్రామాధికారులని కలవడం కోసంగా నేను కోవూరు రావడం జరిగింది. ఈరోజు పండగ రోజు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు కలవాలో వాళ్ళు ఇక్కడ లేని 16వ తారీఖు వస్తా ఉన్నారు. నేను 16వ తారీఖు మళ్ళీ కలవదలుచుకున్నాను. ఈ రిజిస్టర్స్ అన్నీ ఏంటి, ప్రభుత్వం ఇస్తున్న నిధులని ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా, ప్రజలకు కావాల్సిన అవసరాలు వీళ్ళు తీరుస్తున్నారా లేదా అనే అంశం కోసం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. నేను అధికారుల్ని, ముఖ్యమైన అధికారులు కొంతమంది మండలి నుంచి వచ్చి వాళ్ళకి కలిశాను. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ గురించి కొంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో కూడా కొంత ఏవైతే వసతులకు సంబంధించిన వ్యవహారం ఉందో ఇవన్నీ కూడా పరిశీలించి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను రిపోర్ట్ తయారు చేసి పంపించవచ్చు.